జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను చెప్పాను కదా జడ్జి గారు, చంచల బతికే ఉంది. నన్ను కిడ్నాప్ చేసింది. వైశాలిని నా స్థానంలోకి చంచలే పంపించింది. చంచలని పట్టుకుంటే నిజాలన్నీ తెలుస్తాయి. ఓకే యువర్ ఆనర్, చంచల బతికే ఉండొచ్చు. ఆ విషయం తెలుసుకుని ఈ కథ అల్లిందేమో ఎవరికి తెలుసు? కథ కాదు, నిజం నిజం. కాదు, అబద్ధం యువర్ ఆనర్. వైదేహి ఎలా చనిపోయిందో కోర్టుకు వివరించావు. తన తల్లి ప్రాణాలు కాపాడబోయి చనిపోయింది. కూతురు కాబట్టే తల్లి కోసం ప్రాణాలిచ్చింది. అప్పుడు ఈ అమ్మాయి కూడా దేవాంశు భార్య కావాలి కదా? సారీ యువర్ ఆనర్. అదే ఇందాక లంచ్ బ్రేక్ లో ఆ అమ్మాయి దేవాంశుని ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది. ఒక మనిషిని కాపాడాలంటే ఖచ్చితంగా ఏదో ఒక బంధం ఉండి తీరాలి. అంటే ఈ అమ్మాయి దేవాంశి కావాలి. కాబట్టి మీరు చెప్పేదాన్ని పరిగణలోకి తీసుకోలేవు. ఇన్స్పెక్టర్, ఈలోగా చెంచల ఆచూకీ కోసం ప్రయత్నించండి. ఓకే యువర్ ఆనర్. కేసు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఇంకా తీర్పు రాలేదు కదా నాంచారమ్మా, అప్పుడే వైదేహికి అనుకూలమని ఎలా చెప్తావు? పరిస్థితి చూస్తుంటే అర్థం కావడం లేదా? ఇంట్లో మొత్తం ఏ నగలు ఎక్కడున్నాయో అన్ని చెప్పేస్తోంది. దశరథ రామయ్య వాళ్ళకి అనుమానం వచ్చేసింది వాళ్ళ కోడలేమోనని. పైగా ఇప్పుడు నువ్వు చావలేదు, బతికే ఉన్నావని కూడా తెలిసిపోయింది. నువ్వు ఎక్కడ దాక్కున్నా పట్టుకోవడం కష్టం కాదు. నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. నా కొడుకుని చంపిందని నా కోడల్ని చంపుకునేదాన్నో లేకపోతే ఉంచుకునేదాన్నో. అనవసరంగా నీ మాట విన్నాను. ఇప్పుడు నీతో పాటు నేను జైలుకెళ్లాల్సి వస్తుంది. అవును నాంచారమ్మా, నేను బ్రతికే ఉన్నానని తెలిసిపోయింది కాబట్టి కొంచెం రిస్కే. కొంచెం అంటావేంటి? ఫుల్ రిస్క్ లో ఉన్నావు. నువ్వు బతికే ఉన్నావని తెలియకపోయింటే వైదేహి చెప్పింది అబద్ధమై ఉండేది. తనని అందరూ వైశాలి అనుకునుండేవారు. ఇప్పుడు వైదేహి అని రుజువైపోతుంది. ఉరితాడు దానికి పడుతుందనుకుంటే మనకి పడేలా ఉంది చూడు. చచ్చి బతికిన దాన్ని అంత తొందరగా చావు నా దగ్గరికి రాదు నాంచారమ్మా. కానీ వైదేహికి ఉరి శిక్ష పడకపోతే మాత్రం మనకి శిక్షే. ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా చేయడానికి ఏమీ లేదు, చేతులెత్తేయడమే. చెప్పండమ్మా. చెప్పేది జాగ్రత్తగా విను. అలాగేనమ్మా.
అర్థమైందమ్మా, అలాగే చేస్తా. జాగ్రత్త. ఇక్కడ మన సంగతి మర్చిపోయి ఎవరికి జాగ్రత్తలు చెప్తున్నావు? ముందు మన సంగతి చూడు. కంగారు పడకు నాంచారమ్మా, మన గురించే ఆలోచిస్తున్నా. వైదేహికి ఉరిశిక్ష పడాలన్నావు కదా, ప్లాన్ చేశా. శిక్ష పడుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు. జడ్జి గారు, తనే చంచల. తనే నన్ను కిడ్నాప్ చేసింది. బతికి ఉందన్నాను కదా, చూడండి చూడండి. అవును జడ్జి గారు, తనే చంచల. తను మా కుటుంబానికి చేసిన ద్రోహానికి ముందు తనని శిక్షించాలి. ఎక్కడే ప్రాణాలు తీసినా పాపం లేదు. ఆర్డర్ ఆర్డర్. దశరథ రామయ్య గారు, మీలాంటి పెద్ద మనుషులు ఇలా కోర్టులో ఆవేశపడడం అసలు పద్ధతి కాదు. కూర్చోండి. తప్పులేదు జడ్జి గారు, నా ప్రాణాలు తీసే హక్కు మా అన్నయ్యకుంది. ఎందుకంటే మా అన్నయ్యకి, ఆ కుటుంబానికి అంత ద్రోహం చేశాను నేను. వాళ్ళ చెల్లెని నా దగ్గర బంధించాను. నా కూతుర్ని వాళ్ళింటికి పంపించి కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాను. చివరికి ఎందులోనూ గెలవలేక బాంబులు వేసి కుటుంబంలో అందర్నీ చంపేయాలనుకున్నాను. కానీ చివరికి అదే బాంబుకి నేను బలి కాబోయాను. కానీ చచ్చి బ్రతికాక నాకు జ్ఞానోదయం అయ్యింది. అసలు ఇదంతా ఎందుకోసం చేస్తున్నానా అనిపించింది. చేసిన తప్పులకి క్షమాపణగా మా అన్నయ్య కాళ్ల మీద పడి క్షమించమని అడుగుదామనిపించింది. కానీ వెళ్తే ఎక్కడ నా ప్రాణాలు తీస్తాడేమోనన్న భయంతో వెళ్ళలేదు. మరి ఇప్పుడెందుకు వచ్చావు? మా అన్నయ్య కుటుంబానికి ఈ వైశాలి వల్ల అన్యాయం జరగకుండా ఆపడానికి. చంచల, నేను వైదేహినని నీకు తెలుసు. నువ్వే నన్ను కిడ్నాప్ చేసి నేలలో పాతి పెట్టావు. నా కుటుంబాన్ని నాశనం చేయటానికి నా స్థానంలో వైశాలిని పెడతానన్నావు. ముందు ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందో చెప్పనిస్తావా? నేరస్తులు సభ్య సమాజంలో తిరగడానికి అర్హులు కారని భావిస్తూ ఉరిశిక్ష వేయడమైనది. The court is adjourned. ఏవండి, నేను వైదేహిని.
నేనే తప్పు చేయలేదు. ప్లీజ్, నేను మీ భార్యగా చనిపోయినా పర్వాలేదు, కానీ నా వల్ల కావడం లేదు. దయచేసి నా మాట నమ్మండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. భగవంతుడా, నేనేం పాపం చేశాను? ఎందుకు నాకెంత పెద్ద శిక్ష వేశావు? పెద్ద రాజ కుటుంబంలో జన్మనిచ్చావు, కానీ అనాథలా ఒక గుడి మెట్ల మీద పడేలా చేశావు. కన్న వారెవరో తెలియక, కన్న ప్రేమకి నోచుకోకుండా 20 ఏళ్లు పెరిగి తిరిగి పుట్టింటికే చేర్చి నా బావనే నా భర్తని చేశామని సంతోషించలోపు ఇంత దారుణమైన శిక్ష వేస్తావా? ఇంత దారుణంగా? నేను వైశాలిని కాదు. ఎందుకు నా భర్త నన్ను గుర్తించకుండా మాయకమ్మేలా చేశావు? నా ప్రాణాలు తీసుకుపోతానన్న బాధ లేదు, కానీ తను వైదేహినా అని ఎవ్వరికీ ఏ రకమైన అనుమానం అక్కర్లేదు. తను వైదేహి కాదు. తన మనసుని, తన ప్రతి కదలికని తెలిసిన తన భర్తగా చెప్తున్నా. నీ చేతుల్లో కాదురా, నా చేతులతో చంపేశాను. వైదేహి నా చేతుల్లో ప్రాణాలు విడిచింది. తనలా రూపం ఉందనో, ఇంకేదో కారణంతోనో ఇంకెవరన్నా వచ్చి నా భార్య అన్నా అది నిజం కాదు. నేను అంగీకరించను.
నువ్వెలా వచ్చావు ఇక్కడికి? ఉరిశిక్ష పడ్డ ఖైదీని ఎలా విడిచిపెట్టారు? పోలీసుల నుంచి తప్పించుకున్నావా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోతండి. ఏ ఒక్కసారి నన్ను చెప్పేది వినండి. వదులు. ఏంటమ్మా వినేది? ఇంకేం వినేది లేదమ్మా. ఆయన చెప్పాల్సిందంతా కోర్టులో చెప్పావు కదా, ఇంకా చెప్పడానికే ఉంది? అలేఖ్య, పోలీసులకు ఫోన్ చేయి. ఆపుతారా? 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 ఆ చట్టం న్యాయం దృష్టిలో కాకుండా ఒక్కసారి అనుబంధంతో నేను చెప్పేది వినండి. ఏమండి, ఇంతవరకు ఎక్కడ నాకు శిక్ష పడుతుందో, నేను పోతే మీరు ఏమైపోతారోనని ఆలోచించాను. కానీ నేనే వైదేహినని మీరు నమ్మి ఒక ఆధారం ఉందన్న సంగతి నేను మర్చిపోయాను. ఉన్న ఆధారాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఒక కొత్త ఆధారం దోచావా? పాత ఆధారమేనండి. ఇది నేను ఆ రోజు తిరిగి వచ్చినప్పుడే చూపించుంటే ఈ కోర్టులు గొడవలు ఉండేవే కాదు. ఎన్ని రోజులు మీరు బాధపడే అవసరం వచ్చుండేది కాదు. అసలు ఇదెలా మర్చిపోయాను? మొత్తు బుర్ర కంగారులో గుర్తులేదు. చూడండి. ఆ రోజు ఈ పచ్చబొట్టు వేస్తారంటే వద్దన్నా, కానీ ఈ దేవుడు మనసు మార్చి పచ్చబొట్టు వేయించుకునేలా చేశాడు. ఈ రోజు ఎలా అవసరం పడుతుందనేమో ఇప్పుడు గుర్తుపడతారా? పాపం వైదేహి పచ్చబొట్టు చూసుకుని పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా అని పాడుకుంటూ వెళ్ళుంటుంది. కానీ నేను ముందు జాగ్రత్తగా వైశాలికి కూడా వేయించానని ఊహించుండదు. దెబ్బ మీద దెబ్బ. ఈసారి మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవాంశ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళదు. మళ్ళీ అదరగొట్టావు చంచల. ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు. వైదేహికి ఏమాత్రం అవకాశం లేదు. ఇంతకు ముందు నేను తిన్న దెబ్బలు అలాంటివి నాంచారమ్మా. నాకు నా కూతురికి చుక్కలు చుక్కలు చూపించింది. అందుకే ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు నేను చుక్కలు చూపిస్తున్నా. ఇక ఉరికంబం ఎక్కడమే. అంతే. నిజానికన్నా అబద్ధానికే వేగం ఎక్కువ. కానీ ఆలస్యంగా వచ్చినా ఆ
అబద్ధాన్ని బద్దలు కొట్టుకుంటూ నిజం బయటకొస్తుంది. పద. రా వైదేహి, రా. ఏమండి, దయచేసి నా మాట వినండి. ఇంకా నా దగ్గర ఏ ఆధారం లేదు. నేను తప్ప ఇంకా నా దగ్గరే ఆధారం లేదు. నేనే వైదేహినని తెలిసిన రోజున నేను లేనని మీరెప్పుడు బాధపడకూడదు. వెళ్తున్నానండి, జాగ్రత్త. ఎన్నెలా ఎన్నెలా
నా భర్తని సంతోషంగా ఉండేలా చూడు స్వామి. ఆపండి. 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 వైశాలి గురించి తన భర్త గురించి తెలుసుకోకుండా మాట్లాడకండి. వాడు పెద్ద దుర్మార్గుడు. లేని అలవాట్లు లేవు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఎంతమందితో సంబంధం ఉందో వాడికే తెలీదు. రోజుకొక అమ్మాయిని ఇంటికి తెచ్చేవాడు. అడిగితే తనని టార్చర్ చేసేవాడు. వాళ్ళమ్మ కూడా వాడికే వత్తాసు పలికేది. నువ్వన్నది నిజమా? నిజమేనండి. వాడి గురించి ఎక్కడ ఎంక్వైరీ చేసినా చెప్తారు. ఒకరోజు ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకువస్తే జరిగిన గొడవలో ఆ అమ్మాయి వాణ్ణి పొడిచి కత్తి వైశాలి చేతిలో పెట్టి పారిపోయింది. ఒకవేళ మీరిది నమ్మకపోయినా వైశాలి పొడిచిన దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే వాడు అమ్మాయిలతో తిరిగింది కాకుండా వైశాలిని అతని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమనేవాడు. అలాంటి వాడిని ఏం చెయ్యాలి? చంపినా తప్పులేదు కదా. మరి అంత మంచిదైనప్పుడు నా భార్యగా ఎందుకు రావాలనుకుంది? అసలేం జరిగిందో, తన్నెందుకలా చేసిందో కాని వైశాలి అలాంటిది కాదు. ఈ బాధలన్నీ ఒకెత్తైతే వైశాలికి ఒక చిన్న పాప ఏదో అరుదైన వ్యాధితో బాధపడుతోంది. చాలా రోజులుగా హాస్పిటల్లోనే ఉంది. వైశాలియే జాబ్ చేసి వైద్యం చేయిస్తోంది. ఇప్పుడు వైశాలి ఉరికమ్మ మెక్కితే ఆ బిడ్డకి వైద్యం అందదు, చనిపోతుంది. అంటే ఒక ఉరిశిక్షకి. రండి కూర్చోండి. పర్వాలేదు. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నా. ఆ రోజు కోర్టులో కలిసాం కదా, ఆ తర్వాత కేసు ఏమైందో తెలియలేదు. మీ దగ్గరకు వద్దామంటే మీరు ఎక్కడుంటారో తెలీదు. సరే, ఇంతకీ కేసు ఏమైంది? ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా? ప్రాబ్లం సాల్వ్ కాలేదు, కానీ ఉరిశిక్ష తప్పింది. మీకు ఉరిశిక్ష ఏంటండి? అంత నేరం మీరేం చేశారు? నేను చేయలేదు. నాలా ఉండే అమ్మాయి తన భర్తని హత్య చేస్తే అది నేనే అనుకుని నాకు ఉరిశిక్ష వేశారు. కానీ నేను ఆయన భార్యని కానంటూనే నా భర్త నన్ను కాపాడారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదండి. నా బతుకేంటో నాకే అర్థం కావడం లేదండి. ఈ పరిస్థితి వచ్చినందుకు దురదృష్టవంతురాలినా, ఈ పరిస్థితి నుంచి బయటపడినందుకు అదృష్టవంతురాలినా. ఇప్పుడున్న నా రూపం కాదు, ఒక శాపం ఈ రూపంలో వచ్చింది. ఎవరు నువ్వు? నేనండి, మీ వైదేహిని. నువ్వు నా వైదేహివి కాదు. ఉరిశిక్ష వేయడమైనది. దేవాంశ జడ్జి గారి దగ్గరికి వెళ్లి నువ్వే వైదేహి అని చెప్పాడు.
ఇకనైనా నీ బిడ్డను చూసుకుంటూ జాగ్రత్తగా ఉండు. మళ్ళీ వైదేహినంటూ నా చుట్టూ, నా ఇంటి చుట్టూ తిరక్కో. అదే నా కథ. నేనే మీ వైదేహినని ఎంత చెప్పినా నా భర్తతో సహా ఎవ్వరూ నమ్మలేదు. చివరికి నేనే బాయిరేనని చెప్పి ఉరి ఆపితే ఇప్పటికైనా నమ్మారనుకున్నాను. నేనే వైశాలిని అనుకొని ఆ వైశాలి మంచితనం తెలుసుకొని కాపాడారంట. ఇది అదృష్టమా దురదృష్టమా? మిమ్మల్ని మీ వారు గుర్తుపట్టడం లేదు. కొంతమంది గుర్తుపట్టినా పరాయి వాళ్ళలాగే ఉంచుతున్నారు. కానీ మీ భర్త మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏంటండి? ఏం చేస్తాం, తలరాత. మీ భర్త నమ్మించడానికి వేరే ఏ దారి లేదా? లేదు. ఏం చెప్పినా ఎవరి ద్వారానో తెలుసుకొని అబద్ధం చెప్తున్నా అంటున్నారు. ఏ ఆనవాళ్ళు చూపించినా అది వైశాలిదే అంటున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు నేను వైదేహినేనా అని ఒక్కోసారి నాకే అనుమానం వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలీదు. కానీ నాకు ఇంత అన్యాయం చేసి నా భర్తని, నా కుటుంబాన్ని నాకు దూరం చేసిన వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టను. జాగ్రత్త. వాళ్ళ గురించి వింటుంటేనే వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్ళో తెలుస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకా కోల్పోవడానికి ఏముంది? జాగ్రత్తగా ఉండటానికి చావో రేవో తేల్చుకోవాల్సిందే. నాకు అన్యాయం చేసిన వాళ్లతోనే న్యాయం జరిగేలా చేసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.